రెండవ సమూయేలు పుస్తకము 6వ అధ్యాయముల నుంచి 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలనైనా నీ పాదాలకి స్తోత్రం. చదవబడు లేఖన భాగమును దీవించండి. వాక్యము నీది, ప్రజలు నీవారు. నిలవబడిని బట్టి వాడిని సెలువు చాటును మరుగుపరిచి మందరికి కావలసిన వర్తమానం వినగలిగే చెవులు గ్రహించే మనస్సు ప్రతి హృదయానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనము కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, నిన్నగాల సమయంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, దావీదు యొక్క హృదయంలో ఒక ఆశ ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మా గృహానికి, మా పురమునకు తీసుకొని రావాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో విడుదల, స్వస్థత, నెమ్మది ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధి మా ఇంటికి రావాలి అని ఆశపడ్డాడు. ఆశపడి ఆకాంక్షతో, ఆపేక్షతో దావీదంట చేసిన పనిని మనము చూసాం. మందసములో ఉన్న 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మందసములో ఏమున్నాయంట? 1 నిబంధన పలకలు, 2వదిగా మన్నాగల పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే ఆ దినాల్లో జరిగిన సంభవము ఏంటంటే, ప్రియులారా, ఏలీ కుమారులు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి దేవుని యొక్క ప్రభావం అంట ఇశ్రాయేలులో నుంచి బయటికి వెళ్ళిపోయాది. కోడలు కుమారునికి జన్మనిచ్చాది. జన్మనిచ్చి ఏమని తెలిసిన ఇకాబోదు అని పేరు పెట్టిన, అంటే దేవుని యొక్క ప్రభావం ప్రజల్లో నుంచి వెళ్ళిపోయిందని ఆ పేరుని, ఆ నామకరణాన్ని ఆమె చేశాది. ఆ తర్వాత మందసము ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయాది. చెరపట్టబడింది మందసం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గమనిస్తే ఫిలిస్తీన్ల చేతిలో మందసం ఉన్నంత కాలము కూడా ఫిలిస్తీన్ల జీవితాల్లో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు కలిగాయి, రోగాలు వచ్చాయి. వీళ్ళు అనుకున్నారు, మాకెందుకు వచ్చింది ఈ గోల, మాకు వద్దని చెప్పి వారు ఒక కొత్త బండిని చేయించంట. దాని మీద నిబంధన మందస్థాన్ని ఉంచి ఎక్కడ తీసుకుని వెళ్ళారు? ఎక్కడ వదిలిపెట్టారు చెప్పండి? ప్రియులారా, కిరియత్తారీము అనే ప్రాంతము దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టినట్లుగా మనము చూస్తాం. ఆ తరువాత ప్రియులారా, అబీనాదాబు ఇంట్లో ఆ మందసం అంట దాదాపుగా 20 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, అబీనాదాబుకి 2 కుమారులు ఉన్నారు. వారి పేరు ఏంటంటే, ఒకని పేరు ఉజ్జా, మరొకని పేరు అహ్యో. 2 కుమారులు ఉన్నారు. ఎవరికి? అబీనాదాబుకి 2 కుమారులు. వాళ్ళ పేర్లు ఏంటి? ఉజ్జా, అహ్యో. 2 కుమారులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళింట్లో మందసం ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 years మందసం ఉన్నది. మొత్తం మీద దావీదు ఏం చేశాడో తెలిసిన 30,000 మంది శూరులను తీసుకొని ఆ మందస్సమును తీసుకురావడానికి కొరకు దావీదు పూనుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలిసిన, వీళ్ళిద్దరూ కూడా ఆ బండిని నడుపుతూ ఉన్నారు, తోలుతూ ఉన్నారు. అయితే ఆకోరు కళ్ళము దగ్గరికి వచ్చేసరికి ఎడ్లు కాలు జారాయి. ఎప్పుడైతే కాలు జారిందో బండి ఇట్లాగా ఒరిగాది. ఎప్పుడైతే ఒరిగిందో ఆ మందసం అంట అది పడిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఉజ్జా ఏం చేశాడు తెలిసిన, తన చెయ్యిని అడ్డుగా పెట్టాడు. ఎప్పుడైతే అలాగా చాపాడో దేవుని యొక్క కోపం ఏమైంది తెలిసిన, ఉజ్జా మీదకి రాగా ఉజ్జా అక్కడికక్కడే హఠాత్తుగా మరణించాడు. దావీదు అనుకున్నాడు, అయ్యో ఏంటి, ఎంతో సంతోషంగా నేను నిబంధన మందస్సాన్ని నా పురానికి తీసుకొని వెళ్ళాలనుకుంటే ఏంటి అపశకును, ఏంటి యొక్క మరణ ఛాయలు, దుఃఖం, వేదన, సంతోషం ఉంటుందా? ఉండదు. అంతెందుకండి, ఎవరికైనా ప్రార్థన జరుగుతూ ఉండగా ఎవరికైనా పొరపాటున ఒక తేలు కుట్టింది అనుకోండి, మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. దాదాపుగా 50 మంది వెళ్ళిపోతారు ఆవిడతో. ఎక్కడికి చెప్పండి? ఓదార్చడానికి ఓదార్చేవాళ్ళు ఒకళ్ళు, మంచినీళ్ళు తాగిపించేవాళ్ళు ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు,
అరే గట్టి కట్టుకట్టంటారని ఒకళ్ళు, రాయి పెట్టేవాళ్ళు ఒకళ్ళు, ఇంకా ఎన్నో చేస్తారు. ఇంకా చూసేవాళ్ళు ఒక 20 మంది. ఇంక అయ్యగారు వాక్యం అయ్యగారు చెప్పుకుంటా ఉంటాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ రోజున కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యము సత్యమైనది, అది హెచ్చరించేది వాక్యం. అబీనాదాబు ఇంట్లో అంట 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు ఉంటే ఈ అబీనాదాబుకి అతని కుమారులైన ఉజ్జా, అహ్యోలకి మందసము వారు చూసి 20 సంవత్సరాలు ఆ యొక్క మందసపు పెట్టిని చూసి వారికి ఏమైంది తెలిసిన అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? భయం పోయింది. ఏం పోయింది? ఎందుకని? 20 years సీనియారిటీ. ఏమనుకున్నావు? 20 సంవత్సరాలు సీనియారిటీ. అందుకనే 20లో ఏం పోయింది? దేవుని యొక్క భయం పోయింది. అసలు ఉజ్జా ఎందుకు చనిపోయాడు, దేవుని కోపం ఉజ్జా మీద ఎందుకు వచ్చిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో ఆ మందసం ఉండేసరికి వీళ్ళు ఏమనుకున్నా తెలిసిన, ఇది మా ఇంట్లో ఉన్న మందసమే, ఇది మొన్నటిదాకా ఎక్కడుంది? ఇది మా ఇంట్లోనే ఉంది. రోజు నేనేం చేసేవాడిని, ఆ మనసు పెట్టిన మీద కాఫీ ఆ కప్పు పెట్టుకొని మధ్య మధ్యలో తాగేవాడిని. నేను చక్కగా ఇలా ఆనుకొని ఏం చేసేవాడిని, చక్కగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. దాని మీద నా పెన్ను పెట్టేవాడిని, నా బుక్స్ పెట్టేవాడిని. ఏముంది ఇది మనసు పెట్టి. దేవుని సన్నిధి ఏమైంది తెలిసిన, అలవాటు అయిపోయింది. అలవాటు, చనువు ఎక్కువైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఏమైంది? చనువు ఎక్కువైంది. ఎందుకని? 20 సంవత్సరాలు అయిందిగా. అందుకని ఏమైంది? దాని మీద ఉన్న భయం పోయింది. దేవుని పిల్లలారా, బలిపీఠం తుడిసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆడేమన్నా తెలిసిన, ఇది ఏముంది 10 సంవత్సరాల నుంచి బలిపీఠాన్ని నేను చూస్తున్నాను, ఇది నాకు కొత్త, పట్టు అంటారు. కానీ అయ్యో ఇది ఏంటిది? ఈ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఉపకరణం. చెప్పండి, ఇది ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణం మన ఆలోచన ఉంటుందా? ఆ ప్రత్యక్షత ఉంటుంది దీని మీద? ఉండదు. ఏ కాడికి ఏం చెప్పండి, ఇదేముంది? ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం, రోజు తుడిచేదే, రోజు మేము చూస్తున్నదే. చనువు ఎక్కువైంది. 20 సంవత్సరాలు అయ్యేసరికి చనువు ఎక్కువైంది. సేవకుడు కూడా అంతే. సంవత్సరాలు పెరిగే కొలది విశ్వాసులకు ఏమైంది? చనువు ఎక్కువైంది. సెటైర్లు వేసేవాళ్ళు ఉంటారు, జోకులు వేసేవాళ్ళు ఉంటారు. నేను ఒక విశ్వాసి గృహంలో ప్రార్థన ముగించుకున్న తర్వాత బయలుదేరాలి. బయట నించున్న ఒక సహోదరుడు అంటాడు కదా, ఏందంటే ఇంకా రాలా అయ్యగారు, పని అవ్వలేదా అన్నాడు. అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది నువ్వు? చెప్పండి. చనువు ఎక్కువైపోయింది. అంటే అప్పుడున్న భయం ఇప్పుడు లేదు. అది నేను చెప్పే పాఠం. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉండేసరికి అబీనాదాబుకి, తర్వాత ఉజ్జాకి, అహ్యోకి చనువు ఎక్కువైంది. మా ఇంట్లో ఉన్న మందసమే ఇది, మా ఇంట్లో ఉన్నదే ఇది. నేను అంటాను, మీ ఇంట్లో ఉన్నది కాదు, చనువు ఎక్కువడం కాదు. ఇక్కడ కావాల్సింది తెలిసిన, అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన వెయిట్ దేవుని సన్నిధికి ఇవ్వాలి. మనం ఆ భయాన్ని మనం కలిగి ఉండాలి. ఆ భయభక్తులు ఎప్పుడైతే మనం కోల్పోతామో దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. మా ఆత్మీయ తండ్రి గారు ఉండేవాడు, భూషణమయ్య గారు. మేము పెరిగి ఎంత పెద్దవారమైనా, నాన్నగారు మేము ఎంత పెద్దవారమైనా, ఆ దైవజనుడిని మేము ఎంత ప్రేమగా గౌరవంగా చూసేవాళ్ళం తెలుసా? దైవజనుడు మాకు ఎంతో చనువిచ్చేవాడు, సేవకుడు మాకు ఎంతో చనువిచ్చేవాడు. అయినా మేము మాత్రం చాలా గౌరవంగా దైవజనుని ఎదుట మేము పెంచబడ్డాం. తర్వాత ఖమ్మం వచ్చిన తర్వాత
వేరొక మందిరానికి వెళ్ళినప్పటికీ నాన్నగారు అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఎంతో గౌరవంగా మేము చూస్తూ ఉండేవాళ్ళం. చాలామంది దైవజనులు మా గృహానికి వచ్చేవారు. వాళ్ళందరినీ కూడా చాలా గౌరవ మర్యాదలతో మేము చూసేవాళ్ళం. మదనపల్లి రాజశేఖర్ గారు మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు మా ఇంటికి వస్తుండేవారు. దేవుని వాక్యాన్ని గమనిస్తే సేవకులకు ఇచ్చే ఆ గౌరవాన్ని, దేవుని సన్నిధికి ఇచ్చే ఆ గౌరవాన్ని, ప్రియులారా దేవుని యొక్క పెండ్లి భార్య అయిన సంఘానికి ఇచ్చే గౌరవం తగ్గకూడదు. సంఘమును ఎలా పడితే అలాగా మనం మాట్లాడకూడదు. సంఘములో విశ్వాసులను ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఎవరో తెలుసా? సంఘం యేసయ్య పెండ్లి భార్య, కాబోయే భార్య, ప్రధానము చేయబడిన భార్య. సంఘమునకు గౌరవాన్ని ఇవ్వాలి, దైవజనులకు ఆ గౌరవాన్ని వెయిట్ ఇవ్వాలి, దేవుని యొక్క మందిరానికి ఆ వెయిట్ ఇవ్వాలి. సుంకరి దేవాలయం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలక, మనకి 20 సంవత్సరాల నుంచి ఇదే మందిరం చూస్తూ ఉన్నాం. వాల్యూ ఉంటుందా? దేవుని సన్నిధికి మనం వెయిట్ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. మందిరంలో ప్రార్థన చేస్తుండగా దైవజనులు మనము చాలా క్రమముగా ఉండాలి. ఎలా పడితే అలాగా మనం మాట్లాడుకోకూడదు. దైవజనులతో మీరు మాటి మాటికి ఆ విషయంలో హెచ్చరించనివ్వకూడదు. ఎందుకు తెలిసిన? మీరు ముందుగానే అడ్వాన్స్గా ఉండాలి. బికాస్ ఇది దేవుని సన్నిధి, ఈ దేవుని యొక్క మందిరం. ఎప్పుడైతే దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని మనం ఇవ్వమో, దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. ఉజ్జా విషయంలో అదే జరిగింది. ఏముంది, ఇది మనం కట్టిన మందిరమేగా, ఇది మనం కొన్న పోడియమే కదా. లేదు లేదు, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత, అది దేవునికి ప్రతిష్ఠితము అయిన తర్వాత ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుడు నీకు సొంత బంధువైనా, సేవకుడు సొంత కుమారుడైనా, సొంత అల్లుడైనా, ఎవరైనా సేవకుడికి ఇచ్చే వెయిట్ సేవకునికి ఇవ్వాలి. నేను చెప్పేది పిలుపు కలిగిన సేవకుల గురించి నేను చెప్తా ఉన్నా. పిలుపు కలిగిన సేవకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు, పంపబడిన సేవకులు, ప్రతిష్ట కలిగిన సేవకులు, అభిషేకం కలిగిన సేవకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుల గురించి నేను చెప్తా ఉన్నా. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ఆ గౌరవం, మర్యాద, ఆ భయము మనము జీవితాంతము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చావు, వచ్చే నీకు మధ్యలో ఫోన్ వస్తే ఏం చేస్తావు చెప్పండి? వాక్యం జరుగుతుండగా ఏం చేస్తాం? మనం లేచి వెళ్తూ ఉంటాం. అంటే నీకేమైందంటే దేవుని సన్నిధి పట్ల భయము తగ్గింది. అది తగ్గకూడదని చెప్తాను. ఉజ్జా విషయంలో అదే జరిగింది. అహ్యో ఉజ్జాలో ప్రియులారా, 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉన్నదని చెప్పంట చనువు ఎక్కువైపోయాది. దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే ఎందుకని మందసం, దేవుని యొక్క నిబంధన మందసం ఎందుకని దావీదు యొక్క హృదయాన్ని తాకలేకపోయింది? ఎందుకని అతని ఇంటికి తెచ్చుకోలేకపోయాడు? ఎందుకని ఆ వ్యక్తి మధ్యలో నిరుత్సాహానికి ఎందుకు గురయ్యాడు? ఎందుకు మరణం వచ్చింది దావీదు జీవితంలో అనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫిలిస్తీన్స్ అంటే కొత్త బండి చేయించి దాని మీద నిబంధన మందసాన్ని పెట్టాడు.
ఎవరు మందసాన్ని మొయ్యాలో తెలియలే దావీదుకి. ఎవరు మొయ్యాలంట? కహాతీయుల కుమారులు, లేవీయుల కుమారులు మాత్రం ఏం చేయాలి? దాన్ని మోయాలి. అందువలన ఆ క్రమము తప్పినందువలన మధ్యలో ఏమైంది తెలిసిన ప్రియులరా, ఒక మరణము ఏర్పడ్డది. దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చేది. ఈ యొక్క పగటి వేళ మనం ఏ స్థితిలో ఉన్నాం? మనము కూడా లోక పద్ధతుల ప్రకారంగా లోకస్తులు ఎలా చేస్తున్నా అలాగే మనం భక్తి చేస్తున్నామా? మన భక్తిని ఎలా చేయాలి తెలిసిన చాలా భయముతో చేయాలి. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, మంచిదే కూర్చుంటారు, కానీ భయముతో భక్తి చెయ్యని విశ్వాసులు నాకు ఎరుగుదురు. నేను విశ్వాసులరా, మనం భక్తితో భయాన్ని చేయాలి. భయముతో భక్తిని చేసేవారిగా మనం ఉండాలి. అందుకని భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడునండి. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి, వాక్యం అన్నా, దైవజనులన్నా, సంఘం అన్నా, మందిరం అన్నా, మందిరంలో ఉపకరణాలన్నా మనము చాలా జాగ్రత్త. అయితే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకని దావీదు జీవితంలో ఆ యొక్క మందసాన్ని ఇంటికి తెచ్చుకోలేకపోయాడు? ఆశ ఎందుకు నెరవేరలేదు? దావీదు యొక్క ఆశ అంటే దావీదు చేసిన పనిని తెలిసిన అతడంట లోకస్తులు ఎలాంటి పద్ధతిని అవలంబించారో అదే పద్ధతిని ఇక్కడ అవలంబించారు. మనం కూడా క్రైస్తవ్యంలో భక్తి చేసే క్రమంలో లోకస్తులు ఎలాగ చేస్తారో మనం అలాగా చేయడానికి లేదు. అది ఏ కార్యక్రమమైనా మనము పరిశుద్ధంగా మనం ఏం చేయాలి? ఆ కార్యక్రమాన్ని జరిగించాలి. అది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్, వివాహం కావచ్చు, లేకపోతే ఒక మెచ్యూర్ ఫంక్షన్ కావచ్చు, మరి ఏ కార్యక్రమమైనా, ఒక గృహప్రవేశం కావచ్చు, అది ఏదైనా కానీ మనం ఏం చేయాలో తెలిసిన పరిశుద్ధంగా చేయాలి. దేవుని వాక్య ప్రకారం చేయాలి. అప్పుడు మనం దీవించబడతాం. అప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ప్రియులరా, దావీదు చేసిన పొరపాటు ఏంటి తెలిసిన? లోకస్తులు ఎలాగ చేశారో దావీదు కూడా అలాగే చేశాడు. లోకస్తుడు ఏం చేశాడు తెలిసిన? అన్యుడు కొత్త బండి చేయించాడు. మన దావీదు కూడా ఏం చేశాడు? కొత్త బండి చేయించాడు. ఎఫ్రాయిం గురించి రాయబడింది, మానవ పద్ధతులు అనుసరించాడు. ఎలాగున్నాయి బైబిల్లో మనం చూస్తే ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని విధానంలో మనం భక్తి చేస్తే మనమంట ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దావీదు మానవ పద్ధతి, అన్యుల పద్ధతిని అవలంబించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పాదములకు స్తోత్రములైనా ఈ సమయంలో నీ యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన కృప కొరకి స్తోత్రం. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించునుగాక. ఈ విన్న వాక్యం ప్రతి హృదయంలో మీరు ఫలింపు చేసి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మాకు తెలియదయ్యా. ఎటువంటి సహాయం వారికి అవసరమో మాకు తెలియదు నైనా. మీరు వారికి సహాయకుడిగా నిలవబడి బలమైన కార్యాలు జరిగించి మహిం పొందుమని, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యమును జరిగించుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చావు దేవా